చూసేయండి. ఆ 14వ ఎపిసోడ్ కథను మీకు తెలుగులో అద్భుతంగా చెప్తాను. ఇది మంచు చీల్చుకుని అగ్నిలా దూసుకొచ్చిన ఒక కుర్ర నింజా కథ. నెంబర్ 1 హైపర్ యాక్టివ్ నింజా యుద్ధంలోకి. కథ సరిగ్గా అక్కడే మొదలవుతుంది, ఎక్కడైతే మన సాసుకే ఉచిహా భయంకరమైన మంచు అద్దాల పంజరం క్రిస్టల్ ఐస్ మిర్రర్స్ లో చిక్కుకున్నాడో. ఈ అద్దాల పంజరాన్ని సృష్టించిన హాకు అసాధ్యమైన వేగంతో అద్దాల నుండి అద్దాలకు దూకుతూ సాసుకేపై సూదుల వర్షం కురిపిస్తున్నాడు. సాసుకే తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆ అద్దాల కోటలో ఒక బలహీనతను కనుగొనడానికి తన షారింగాన్ శక్తిని ఉపయోగిస్తున్నాడు. కాని సాసుకే ఎంత ప్రయత్నించినా హాకు వేగం ముందు నిలబడలేకపోతున్నాడు. ఆ దాడిని ఆపుతూ తన టీమ్మేట్ సకురాను కాపాడుతూ అతడి శరీరం బలహీనపడుతుంది. అప్పటికే అతడు విపరీతమైన నొప్పితో కూలిపోయే స్థితికి చేరుకుంటాడు. సరిగ్గా ఆ భయంకరమైన ఘట్టంలో ఒక గట్టి, ఆవేశపూరితమైన అరుపు మంచు పొగమంచును చీల్చుకుని వినిపిస్తుంది. అది మన నరుటో ఉజుమాకి. అతడు తన గురువు కాకాషి మాట విని ప్రధాన యుద్ధం నుండి తప్పించుకుని తన స్నేహితులకు సాయం చేయడానికి ఇక్కడికి వస్తాడు. నరుటో ఆవేశంగా అడుగుపెట్టినా హాకు వలలో చిక్కుకుని సాసుకే పక్కనే అద్దాల పంజరంలో బందీ అవుతాడు. అయితే రక్తం కారుతున్న సాసుకేను చూసినప్పుడు నరుటోలో ఏదో కదులుతుంది. సాసుకేపై హాకు చివరి దాడి చేసి అతడిని చంపేశాడని నమ్మినప్పుడు నరుటో గుండెలోంచి ఒక భయంకరమైన కోపం ఉప్పొంగుతుంది. జీవితమంతా ఒంటరితనాన్ని అనుభవించిన నరుటోకు తన తొలి స్నేహితులను కాపాడుకోవాలనే ఆశే ఆ కోపానికి ఇంధనం అవుతుంది. అతని కళ్లమంట ఎరుపు రంగులోకి మారుతుంది, ముఖంపై ఉన్న మీసాలు మరింత పదునవుతాయి. ఒక భయంకరమైన దైత్య శక్తి అతని చుట్టూ తిరగడం మొదలవుతుంది. అది 9 తోకల నక్క శక్తి. క్షణంలో హాకు అవాక్కయ్యేలా నరుటో తన చేతిలో పట్టిన కెంపు రంగు శక్తితో మంచు అద్దాలపై దాడి చేస్తాడు. హాకు అసాధ్యమనుకున్న ఆ క్రిస్టల్ ఐస్ మిర్రర్స్ గోడలు ఆ అపరిమితమైన, క్రూరమైన శక్తి ముందు పగిలిపోవడం మొదలవుతాయి. మన హైపర్ యాక్టివ్, నాన్ స్టాప్ నింజా కేవలం ఒక సాధారణ కొత్త నింజా కాదు. తన స్నేహితుడిని కాపాడటానికి అతను ఇప్పుడొక నియంత్రణ లేని, విధ్వంసక శక్తిగా మారాడు. ఈ క్షణం నుంచి వంతెనపై పోరాటం కేవలం వ్యూహాల ఆట కాదు, అది కోపం, శక్తి మరియు విధిని మార్చే క్షణాల యుద్ధం.